కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనకి ఫ్రైడే ఎలా ట్రేడ్ అయిందనేది మార్కెట్ అనేది చూద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఓవరాల్గా వచ్చేసి సెన్సెక్స్ వచ్చేసి 1.77 పాయింట్స్ అప్ తో 75,157 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ నియర్ అబౌట్ 2% 430 పాయింట్స్ దాకా మనకి పెరగడం జరిగింది. 22,828. సో 22,800 రౌండ్ ఫిగర్ అనేది మనం చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి నియర్ అబౌట్ 51,000 దగ్గర క్లోజింగ్ ఉంది. సో ఓవరాల్గా మనకి వచ్చేసి మనకి పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుందండి. బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్స్ 90 days హాల్ట్ అనేది ఇచ్చినట్ల వల్ల మనకి ఇది వచ్చేసి మార్కెట్ వచ్చేసి మంచి పాజిటివ్ మొమెంటం ఉంది. సో మన నిఫ్టీ వచ్చేసి 22,800 దగ్గర ఉంది కదా. ఒకసారి గ్లోబల్ నిఫ్టీ చూద్దాము. గ్లోబల్ నిఫ్టీ చూసినట్లయితే 22,350 దగ్గర ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్, డవ్ జోన్స్ ఇవన్నీ మనకి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఈవెన్ డాక్స్, క్యాక్, సో యూరోపియన్ మార్కెట్ చూసినట్లయితే నియర్ అబౌట్ 3% దాకా మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. ఓకే, సో 23,350 మనం గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీకి ఆల్మోస్ట్ 450 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో రేపు వచ్చేసి ఓవరాల్ గ్యాప్ అప్ అనేది మనం చూడొచ్చు. ఓకే, సో గ్యాప్ అప్ అయిద్దా లేదా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. సో డిస్కస్ చేయబోయే ముందు మనం వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. డీజిల్ వచ్చేసి మనకి ఓవరాల్గా మార్కెట్లో అనేది డిమాండ్ అనేది తగ్గింది అన్నట్లు చూస్తున్నాము. సో పాండమిక్ అప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు ఏ విధంగా తగ్గుముఖం పట్టిందో క్రూడ్ ఆయిల్, సో ఇప్పుడు అదే విధంగా మనకు వచ్చేసి తగ్గుముఖం ఉంది అన్నట్లు చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి అయితే ఓవరాల్గా మనకు వచ్చేసి ఏదైతే మనకి అసలు డిమాండ్ అనేది తగ్గుతుందో, సో డిమాండ్ అనేది తగ్గుతుందో ఆటోమేటిక్గా దీని మీద సప్లై వర్సెస్ డిమాండ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకి ఓవరాల్ వచ్చేసి మార్కెట్స్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతుందండి. ఇది ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే మనకు కన్స్యూమర్స్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా పర్చేజ్ చేయరో ఆటోమేటిక్గా డిమాండ్ అనేది తగ్గుతుంది. సో పర్చేజింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అందువల్ల మార్కెట్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రెడ్డి ల్యాబ్స్ జాబ్ కట్స్ అనేది ఇక్కడ చూస్తున్నాము. నియర్ అబౌట్ మోర్ దెన్ 1 crore ప్లస్ ఎవరైతే శాలరీస్ ఉన్నాయో సో వాళ్ళందరినీ రిజైన్ చేయమని ఇక్కడ చూస్తున్నాము. నాట్ ఓన్లీ ఇదండి, సో ఈవెన్ టీసీఎస్ చూసినట్లయితే గూగుల్ కూడా లే ఆఫ్స్ అన్నట్లు మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా కొంత బ్యాడ్ ఇంపాక్ట్ అయితే మార్కెట్లో రన్ అవుతుంది. ఎవరైతే జాగ్రత్తగా వాళ్ళ ఆన్ చేస్తున్నారో, ఎవరైతే శాలరీ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే స్పెండ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం చూసినట్లయితే సో మ్యూచువల్ ఫండ్ సిప్ కూడా మనకు వచ్చేసి జంప్స్ టు 128% ఇన్ మార్చ్. సో సిప్ స్టాపేజ్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటారు కదా, వాళ్ళు ఆపేయటం అనేది చాలా డ్రాస్టిక్గా జంప్ అయింది. సో సిప్ ఎవరైతే కడుతూ ఉంటారో వాళ్ళు ఆపేశారంటండి ఇన్ మార్చ్లోనే 128% జంప్ అయిందంట. సో సిప్ కట్టే వాళ్ళు కూడా సో అభద్రతా భావంగా ఫీల్ అవుతున్నారు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి. సో ఓవరాల్గా ఒక నెగిటివ్ ట్రెండ్ అయితే బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్స్ అనేది వల్ల నెగిటివ్ ట్రెండ్స్ అయితే కొనసాగుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే ఆన్ చేస్తున్నారో సో స్పెండింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ చూసి మనం వచ్చేసి క్లోజ్ చేద్దాం. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ లెవెల్స్ మనం వచ్చేసి నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసి మనం క్లోజ్ చేద్దాం. సో ఓవరాల్గా ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఆఫ్టర్ గ్యాప్ అప్ ఒక స్మాల్ రేంజ్లో అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఆఫ్టర్ గ్యాప్ అప్ స్మాల్ రేంజ్. సో రేపు నేను ఏం డిసైడ్ చేస్తాను, 22,910 అబౌవ్. సో 22,910 అబౌవ్ బైకింగ్కి వెళ్ళిపోయింది. 22,910 అబౌవ్ బైకింగ్. ఈవెన్ ఇక్కడ మనం చూస్తే ఈఎంఐ ప్యాటర్న్ కూడా బ్రేక్ అయితే ఇచ్చింది. సో 22,980 అబౌవ్ వచ్చేసి మీరు బయింగ్కి వెళ్ళిపోండి. మనకు ఆల్రెడీ యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ మనకు వచ్చేసి బయింగ్ అయితే ఇచ్చేసాడు. సో యూ కెన్ బై అండి. అండ్ 22,910 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అగ్రెసివ్ బయింగ్ చేయండి. అండ్ బిలో 22,780 లెవెల్స్, 800 లెవెల్స్ డౌన్ సైడ్ మరి వచ్చేసి సెల్ అయితే చేయండి. స్టాప్ లాస్ వచ్చేసి నియర్ అబౌట్ 100 పాయింట్స్ అయితే ఉంది. సో దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మీరు వచ్చేసి బయింగ్ సెల్లింగ్ సైడ్కి వెళ్ళండి. అండ్ ఒకవేళ ఈఎంఐ ప్యాటర్న్ ద్వారా అయినట్లయితే మీరు జస్ట్ మనకు ఆల్రెడీ బయింగ్ ఇచ్చేసింది కాబట్టి మీరు స్టాప్ లాస్ అనేది 22,771 ఇక్కడ వచ్చేసి మీరు ఎంటర్ అయిపోండి. బయింగ్ అయితే ఎంటర్ అయిపోయింది, కాల్ ఆప్షన్. ఓకే, ఒకవేళ ఈ గ్యాప్లో కనుక మీరు మార్కెట్ ఓపెన్ అయితే బ్లైండ్గా అయితే బయింగ్ సైడ్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక లెవెల్స్ ద్వారానే మనం వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా మీరు చూసినట్లయితే మనకి ఒక ఈఎంఐ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్ అయినదని చెప్పొచ్చు. అండ్ 50,930 లెవెల్స్, ప్రస్తుతం 51,000, జస్ట్ 100 పాయింట్స్ డిఫరెన్స్. కాకపోతే మనకు బయింగ్ వచ్చేసి 51,250 లెవెల్స్ దాకా ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ పాజిటివ్లో ఉంది కాబట్టి మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి అయితే ఎంటర్ అయిపోయింది. సో 50,900 లెవెల్స్ మీరు స్టాప్ లాస్ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి
మీరు ఈ లెవెల్స్లో కూడా మీరు బయింగ్ సైడ్కి వెళ్ళొచ్చు. సో అందువల్ల వచ్చేసి 50,230 లెవెల్స్ అబోవ్, ఇక దీని అబోవ్ వచ్చేసి మీరు అగ్రెసివ్ బయింగ్ అయితే చేసుకోండి, అగ్రెసివ్ బయింగ్ అయితే చేయండి. సో కాల్ ఆప్షన్ అంటే మనకి మార్కెట్ పెరుగుతుందని, పుట్ ఆప్షన్ అంటే మార్కెట్ పడుతుందని. సో ఈ యొక్క లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఈ 51,200 సి కాల్ ఆప్షన్ బై చేయండి విత్ స్టాప్ లాస్ ఇది పెట్టుకొని. అండ్ డౌన్ సైడ్ 50,900 లెవెల్స్ బ్రేక్ అవుతుంది, డౌన్ సైడ్ వచ్చేసి పుట్ ఆప్షన్ బై చేయండి. ఓకే, లెవెల్స్ అయితే చాలా క్లియర్గా ఉంది. మార్కెట్లో కొంత నెగిటివ్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది, ఈవెన్ జాబ్స్ థ్రెట్ కూడా మనకు కనిపిస్తుంది. సో టీసీఎస్ లాంటి కంపెనీ, ఈవెన్ గూగుల్ కూడా లే ఆఫ్స్ అనేది ప్రకటిస్తుంది, ఈవెన్ రెడ్డి ల్యాబ్స్ కూడా డైరెక్ట్ లే ఆఫ్స్ అనేది డిక్లేర్ చేసింది. అందువల్ల ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా అయితే మీ యొక్క ఏదైతే సంపాదిస్తున్నారో దాన్ని చాలా కాన్షియస్గా అయితే స్పెండ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.